మనకి తంత్ర జ్యోతిష ప్రకారము, వామాచార పద్ధతి ప్రకారము, కౌలాచార ప్రకారము, శంబాలా నగరంలో ఉండేటటువంటి పవర్స్ను మనం అట్రాక్ట్ చేసుకోవడం ఎలా, ఇది మనం ఈ వీడియోలో ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష మహాపండితులు, మా పురోహితులు అందరూ కూడా మొత్తం యూట్యూబ్ రంగాన్ని కుదిపేసి చెప్పినటువంటి ఆ యొక్క పవర్స్ని మీకు ఈజీ వేలో ఎలా అందుకోవాలి అనేటటువంటిది మనం ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సాధారణంగా మనం కృష్ణనామ స్మరణతో మనం పూజ చేస్తాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని సింపుల్గా ఉంది, దీన్ని చేసుకుంటే ఈ జపం నీకు ఓ ప్రాసెస్ ఉంటుంది. మామూలుగా మంత్ర జపం అందరూ చేసేస్తారు. తర్వాత దానికి మరి ఆ తత్వాన్ని మీరు దర్శించాలి, ఆ పవర్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆ పవర్ని రాధాకృష్ణులు అనగానే రామ రామ కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ నార్త్ ఇండియాలో బోల్డ్ ఆశ్రమాలు ఉంటాయి, మనకు దక్షిణ భారతానికి కూడా వచ్చినాయి. మన పవర్స్ వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి, కాకపోతే దక్షిణాచార పద్ధతుల్లో వస్తాయి. ఈ రాధాశ్యాముల యొక్క తత్వాన్ని, ప్రేమతత్వాన్ని వామాచారంలో కూడా మనం తెచ్చుకోవచ్చు. తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తాం, ఎనర్జీని మార్పు చేస్తాం. వశిష్ఠుల వారు తారాదేవిని దక్షిణాచారంలో పూజిస్తే ఆమె కలలో కూడా దర్శనం ఇవ్వలేదు ఆయనకి. అసలు ఎప్పటికీ దర్శనం ఇవ్వకపోయేసరికి ఆయన కోపం వచ్చి చెప్పించబోతాడు. ఒరే మూర్ఖుడా, యూజ్లెస్ ఫెలో వశిష్ఠ, నీకు తెలీదా రానేను దక్షిణాచారంలో చేస్తే నేను రానని? తారాదేవిని రానేను, స్టూపిడ్. దుర్గాదేవి అనుకుంటున్నావా, లేకపోతే నేను ఇది మామూలు అమ్మవారు అనుకుంటున్నావా? తారా అంటే ఎక్స్ట్రీమ్, జ్ఞానానికి మారుపేరు ఆ తల్లి, జ్ఞానాన్ని ప్రసాదించేది. చితాభస్మం మీద వెలుగుతూ కాలుతూ ఉన్నటువంటి చితాభస్మం పైన నుంచుని ఆమె శాకిని డాకినీలు హడిలిపోతాయి మనకి, అవంతా కూడా ఆమె చేతులు కింద ఉంటే రావణాసురుడు గుండెలే పగిలిపోతాయి. రాముల వారు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తారాదేవిని దుర్గాదేవిగా ఎనర్జీని ట్రాన్స్ఫర్మ్ చేసుకొని దర్శించగలిగాడు. అలాగే రావణాసురుడికి ట్రాన్స్ఫర్మేషన్ రాదు, పులస్య బ్రహ్మ మనవడే ఆయన, కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. వాడు ఒక మొండివాడు, అందువలన గుండె పగలలేదు వాడిది. మీకు అలా గుండె పగలకుండా ఉండే ధైర్యం ఉంటే తారాదేవిని చేసేయండి, దర్శనం అవుతుంది. వామాచార పద్ధతుల్లో చేసేయండి, ఏం పర్వాలేదు. వామాచార పద్ధతులు అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో చెప్పే మహానుభావులు అలాగే మేకలను కోళ్ళను కోయడం, లేకపోతే మందు బాటలు పెట్టడం, ఇలా మైథునం, ఇలాంటి నాన్ సెన్స్ అంతా చేయనవసరం లేదు. మరి ఏమిట్రా అంటే అద్దెకే గురువు కావాలి, కాపాలిక సాధన చేయండి. శివుడికి చేస్తే కపాల సాధన చేస్తాడు, త్రిశూలాన్ని ధరిస్తాడు. కౌశికి డ్యాన్స్ అంటే ఏంటనో తెలియదు వీళ్ళకి. కౌశికి డ్యాన్స్ చేస్తే క్యాన్సరే రాదు, అది ఆనంద మార్గం మాత్రమే చెప్పగలిగింది. గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తాండవ నృత్యాన్ని చేశారు. తర్వాత కౌశికి డ్యాన్స్ ఆడవాళ్ళ క్యాన్సర్ రాకుండా చేశారు. సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రొసెషన్, అంటే ఈ యొక్క ఇప్పుడు మనకు పూరి జగన్నాథ స్వామి ప్రొసెషన్ జరుగుతుంది, ఊరేగింపు. అలా ఊరేగింపు చేస్తే సుప్రీంకోర్టులో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణుడిగా ఆవిర్భవించి ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు. ఈ రోజున కాపాలికలంతా కూడా ఆయనకి దండం పెడతారు. ఈజ్ అ రైల్వే ఆఫీసర్. కాపాలికుడు అంటే ఏదో మెళ్ళ రుద్రాక్షలు వేసుకుని లేదా స్కల్స్ పట్టుకుని అన్నీ అవసరం లేదు. అయితే అఘోరీలంతా కూడా కేదారాం ఆశ్రమం అని ఉంటుంది ఎక్కడ, కాశీలో. వాళ్ళంతా కూడా వెళ్ళి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి వారి పాదాల మీద పడేవారు. విమలానంద స్వామి, అఘోరీలని చెప్పుకునేటటువంటి వాళ్ళు
వాళ్ళకి శవ సాధన చేసి ఆయన శవం మీద ఆయన నిలబడి సాధన చేస్తే శవాన్ని లేపాడు ఆయన. శవ సాధన చేసిన ఒకే ఒక్క మనగాడు విమలానంద స్వామి. అలాగే కేనారాం ఆశ్రమం, కొట్టండి గూగుల్లో, అన్ని నేను చెప్పేవన్నీ అథెంటిక్ అయితేనే చెప్తాను. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా వీళ్ళకి శుక్రుడు అధిపతి. రొమాన్స్, రొమాంటిక్ అఫైర్స్, ప్రేమలు, ప్రేమతత్వాలు, నా కూతురు, నా పిల్లం, నా పిల్లోడు, ఇలా ప్రేమానుబంధాలు పెట్టుకుంటారు నా ఫ్రెండ్స్ అని. లాస్ట్కి మోసపోతారు. ఎవరిని నమ్మాలరా మీరంతా వృషభ రాశి మనం మిత్రులారా? కృష్ణుని నమ్మాలి. రాధమ్మని ప్రేమించాలిరా మా ఆయన, తల్లి ఆమె. వాళ్ళని ప్రేమించడం మానేసి మానవ కళ్యాణ్ ప్రేమిస్తే ఏం చేస్తుంది? 498 ఏ కేసు పెడుతుంది పెళ్ళం, డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టేస్తుంది. సెక్షన్ 13(1)B మ్యూచువల్ డైవర్స్ పెట్టేస్తుంది. హెరాస్మెంట్ ఇలా పెట్టేస్తుంది నాయన. నీ దగ్గర నన్ను పీకేసుకొని 6 నెలల్లో హ్యాండ్ ఇచ్చేస్తుంది లవర్. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారంతా కూడా స్త్రీల వల్ల ప్రమాదం ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా మనకి సాధన చేయండి, ఆ కృష్ణుని పట్టుకోవడానికి సాధన చేయండి. ఆ రాధమ్మ ప్రేమకు పొందడానికి బర్సానా పొండి. బర్సానా రాధమ్మ పుట్టిన ప్లేస్. అంటే వెళ్ళిపోవడం అంటే యాత్రికులు అలా ఆల్రెడీ 300 మంది జనాలు మన తెలుగు వాళ్ళంతా బర్సానాలు తిరిగేశారు, గోకులం వెళ్ళారు, కృష్ణుడు మధుర వెళ్ళారు, జన్మస్థానం మేము తిరిగేసామండి అంటారు. అలా కాదు తిరిగేది, సాధన చేయాలా. నువ్వు వెళ్ళి బరసానాలో ఆ రాధమ్మ తల్లి విగ్రహంగా చూసేది, రాధమ్మని చూడగలగాలి. అది సాధన అంటే. ఇది క్యాంపులు వెళ్ళడం కాదు, ఊరికనే వెళ్ళేసి దర్శనాలు చేసుకుని. ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు అమెరికా నుంచి, గురుగారు ఒకేసారి 18 శక్తి పీఠాలు చూపించండి, ఎవరైనా ఉంటే ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. ఇది ఏమైనా యాత్ర ప్లేసులు అనుకుంటున్నారా? సాధనా ప్లేసులు. బుద్ధి లేనటువంటి ప్రవచనకారులంతా వెళ్ళిపోండి 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 అని చెప్తుంటే వెళ్ళిపోతున్నారు అంతే. జనాలు వెళ్ళిపోతే వచ్చేస్తారా మీరు? లక్షల మంది ఊర్లో వెళ్ళిపోయి 9 రోజులు, ఓ ప్రబుద్ధుడు అయితే 9 రోజులు కడుపులో తల్లి కడుపులో పుట్టినట్టు ఉంటుంది. వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతున్నారు. వెళ్ళి పేదోడికి ఎవడిస్తాడు? ఆంధ్ర సత్రంలో 9 రోజులు నీ మొగుడిస్తాడా? వాళ్ళు వెళ్ళి దుకాణాలు పెడుతున్నారు, పేదవాళ్ళకు ఉండే ప్లేసులు పోతున్నాయి, లాడ్జులన్నీ కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి. వై యు గివ్ ఆల్ ఫూలిష్ లెక్చర్స్? అటువంటి సాధన చేసుకోవాలా చక్కగా. అంతేగాని 9 రోజులు కాశీలో తల్లి గర్భంలో ఎవడు చెప్పాడు? పురాణాలు రాసి ఉందా 9 రోజుల్లోనే? చూపించు, ఏ పురాణంలో ఉంది? డబ్బున్న వీళ్ళంతా కూడా వెళ్ళిపోయి దుకాణాలు, మరి డబ్బున్న వాళ్ళు వెళ్ళి రోజుకు 10,000 ఇచ్చి స్టార్ హోటల్లో ఉండండి. మరి కాశీలో ఇస్తాను నేను అడ్రస్. అది లేదు. ఆంధ్ర సత్రం, సైకిల్ బాబా ఆశ్రమం, గోపాల్ బాబా ఆశ్రమం అని అడుక్కునే నా కొడుకుల్లాగా వెళ్ళి అక్కడ కూర్చుంటే పేదోడు ఎక్కడికి వెళ్తాడు? పోనీ మీరు వెళ్తే ఏమైనా తల్లి గర్భంలో క్లీన్ అయిపోయిందా? ఎవడు చెప్పాడు? ఏమైనా సర్టిఫికేషన్ ఇచ్చాడా మీకు? దిస్ ఆర్ నాన్ సెన్స్. కాబట్టి సాధన కరెక్ట్ సాధన చేయండి. వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అరే మన కర్మ ఇలాగా ఉంది, మనం ఇలా నాశనం అయిపోతున్నాం, మనం ఏ సాధన చేసుకోవాలి, ఏది చేసుకుంటే మనకి కష్టాల నుంచి వస్తాయి? వాళ్ళు చెప్తారా మీకు కష్టాల నుంచి? చెప్పా, ఒక గవర్నమెంట్ జాబ్ అన్నా ఇస్తాడా? ఆ కెపాసిటీ ఉందా? మరి ఈ రోజున అంతా కూడా ఎవ్వరు సాధనా పరులో సాధన ప్రతి ఒక్కడు ఉపాసకుడు అని రాసుకుంటున్నారు. నిజమైనటువంటి ఉపాసకులు ఎవరు కూడా చెప్పుకోరు అసలు మేము ఉపాసన చేస్తున్నామని. కాబట్టి వృషభ రాశి వారి చంద్రగ్రహణం తర్వాత అద్భుతంగా ఉంటుంది. చంద్రగ్రహణంలో సాధన చేసుకోండి. ఏ సాధన చేయాలి, ఏం చేయాలి అన్నది అంతా కూడా, ఏ మంత్రదీక్ష చేయాలి అనేటటువంటిది దానికి అంతటికి కూడా నేను సంప్రదించండి, మేము చెప్తాం. ఇఫ్ యూ వాంట్ రియల్లీ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ద బ్లడీ ప్రాబ్లమ్స్ that from there you are suffering, you will get relief undoubtedly. అంతేగాని వెళ్ళిపోయి కాశీ 10 సార్లు, కామాఖ్య 10 సార్లు దుకాణాలు పెట్టేస్తా అయిపో. సాధన అండ్ ఇట్ వాస్ ప్రూవ్డ్. డాక్టర్ రవి భాత్రా, కొట్టండి, నోబెల్ ప్రైజ్ విన్నర్ 1993. ఇప్పించు. ఈ గురువులంతా ఎవరైతే చెప్తున్నారో ఇప్పించు నోబెల్ ప్రైజ్. పిఆర్ సర్కార్ ఇప్పించాడు. వికీపీడియా చూడండి, రవి భాత్రా వికీపీడియా కొట్టండి. ఇన్ఫ్లుయెన్సర్స్ పిఆర్ సర్కార్ అండ్ స్కూల్ ఇన్ విచ్ హీ స్టడీడ్ ఇస్ స్ప్రౌటిస్టిక్ ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ స్కూల్ ట్రెడిషన్. ఇది ఆయన ఇచ్చింది ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ. దాని నుంచి నోబెల్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ ప్రైజ్ కమిటీకి తెలుసు
మామూలు మానవుడు మీకే తెలుసా కబుర్లు చెప్పడం. ఈ సాధన ఏమండి తారాదేవి ఇచ్చేస్తుందని మహాకాళి ఇచ్చేస్తుందని. వాడు ఒక ఆస్ట్రేలియాలో ఒక ఫూలిష్ ఫెలో ఉన్నాడు నాకు శిష్యుడు, మంత్రాలు లక్షలు చేసేస్తున్నాడు. వాడికి 14 మంది గురువులు, వీడొక బోకు, ఆ 14 మంది బోకు గురువులు. మళ్ళీ ఏమంటాడు, ఏమండి వాళ్ళు మంత్రాలు ఇచ్చారు డబ్బులు నాకు వస్తాయని, వాళ్ళే అడుక్కుంటున్నారు నన్ను దక్షిణేదిరా అని. ఈ మంత్రం ఇస్తే మరి నేను కూడా అడుక్కునేవాడు ఆలకలాగా అయిపోతానేమో అండి అన్నాడు. కరెక్ట్ వాడు చెప్పింది. సో నేను చెప్పిన తర్వాత వాడు సాటిస్ఫైడ్. వాడి పేరు సంతోష్, ఆస్ట్రేలియాలో ఉంటాడు. సో ఫర్దర్ డెవలప్మెంట్ కోసం చూసుకోండి. ఎవరి డెవలప్మెంట్ చూడండి. సొల్లు కబుర్లు, డిబేట్లు ఇవన్నీ వర్కౌట్ కావు మీకు. మేము మహాజ్ఞానం ఎవడరా మీరు నాతో డిబేట్ చేయడానికి? డిబేట్ చేసిన అలా తోలు తీసి కూర్చోబెట్టాను. కమాన్ ఎనీబడి, శాస్త్రహేతుకంగా శాస్త్రబద్ధంగా ఉండాలి. ముందు నువ్వు స్కూల్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు నీ నిక్కర్ వేసుకోవాలి, ఫ్యాంట్ వేస్తే తోలు తీస్తాం. బ్లూ నిక్కర్, మేము అలాగే వెళ్ళాం స్కూల్లో. బ్లూ నిక్కర్, వైట్ షర్ట్, రెడ్ టై, మళ్ళీ బ్లూ టై కడితే గెంటేస్తారు మమ్మల్ని. బ్లాక్ షూ, వైట్ షూ ఇవన్నీ వేసి నీట్గా వెళ్తే రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో ఎల్కేజీలోకి 1 క్లాస్ ఫస్ట్ స్టాండర్డ్లో ఆనర్ రానిచ్చారు. నువ్వు క్లాసుల తర్వాత నేర్చుకోవడానికి ముందు ఇది లేకపోతే నీకు గేట్లో లేదు. కమాన్ మరి రండి డిబేట్కి వచ్చేవాళ్ళు. అధర్వణ భేదం నేను చదివాను, మీరు రండి మరి. ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్ చేశాను, మీరు కూడా చేసి రండి మరి డిబేట్లో కూర్చున్నాం. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్, అండర్స్టాండ్. సో జాగ్రత్తగా చేసుకోండి. శుభమస్తు.